ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగేసాను. మీరు వీలైతే రోజు తాగండి మార్నింగ్ లేవగానే. దాని తర్వాత బ్లాక్ కాఫీ తాగేసాను. అదయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఆల్మండ్స్ దాంతో పాటు ఫ్రెష్‌గా తీసిన షెల్ నుంచి వాల్‌నట్స్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వేడి వేడిగా పూరి చేస్తున్నారు. అయితే మంచి కర్రీ దాంతో పాటు పూరి. అలా వేడిగా దిగుతున్నాయి. అలా తింటున్నాను. ఒక 5 పూరీలేసేసాను. బాగా పొంగాయి పూరీలైతే. చాలా బా నచ్చింది. ఆ కర్రీ అయితే చాలా బావుంది. మంచి థిక్‌గా ఉంది. చాలా స్పైసీగా అంతా బాగా సరిపోయింది కర్రీ కంప్లీట్‌గా చెప్పాలంటే. పూరి కూడా చాలా టేస్ట్‌గా ఉంది. ఇదేంటంటే పల్లి ఆయిల్‌లో ఫ్రై చేసిన పూరి మాట. ఇంకా అదిరిపోయింది. దాని తర్వాత టీ తాగేసాను. లంచ్‌కొచ్చేసరికి మాత్రం పన్నీర్ బిర్యానీ. పన్నీర్ ఇంట్లో చేసిందే. బిర్యానీ మాత్రం చాలా బావుంది. మైల్డ్ స్పైసెస్‌తోని. దాంతో పాటు రైతా. అదయిన తర్వాతేమో స్వీట్‌గా చిక్కీ, ఇంకా నువ్వులుండ. ఈవినింగ్ వచ్చేసరికి వాక్‌కెళ్ళిపోయాను. చాలా అంటే ఒక ఎళ్ళబోతికి ఒక 6 అయింది. మంచి చల్లగా ఉంది. వాక్ చేసి 4 రౌండ్‌లు ఇంటికి రాగానే వేడి నీళ్ళు తాగేసాను. దాని తర్వాత బయటికెళ్దాం అని చెప్పి రెడీ అయిపోయాను. ఫస్ట్ వచ్చేసరికి పానీపూరి తినడానికెళ్ళిపోయాను అక్కడ. పానీపూరి చాలా బావుంది. చాలా రోజులపైకి తిన్నాను యాక్చువల్‌గా చెప్పాలంటే పానీపూరి బయట. దాని తర్వాత చాట్ తీసుకున్నాను. చాట్ వచ్చేసరికి మాత్రం సమోసా చాటు. ఇది కూడా బా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక స్వీట్ చట్నీ ఉంటది కదా! పానీపూరి షాప్‌లో అదేసుకొని తిన్నాను. మంచి టేస్ట్ అనిపించింది నాకైతే. కానీ మంచి వేడిగా ఉంది. బా నచ్చింది నాకైతే. మంచి వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది ఈరోజు. అది తినేసిన తర్వాత అక్కడే విశాఖ డైరీకెళ్ళి కోవా తీసుకుందామని చెప్పి కోవా తీసుకున్నాను అక్కడ. చాలా బావుంది కోవా. ఇదేంటంటే ఇక్కడ నార్మల్‌గా ఏ రోజుకి ఆ రోజు అయిపోద్ది కాబట్టి విశాఖ డైరీ వచ్చేసరికి చాలా బావుంది. మంచి ఫ్రెష్‌గా ఉండి, మంచి యమ్మగా ఉంది. ఘీ ఫ్లేవర్ అంతా వచ్చి నాకు బా నచ్చింది. నేను ఎప్పుడు తినలేదు. బట్ ఈరోజు తినడం ఇదైతే. దాని తర్వాత అరకుడుం తినడానికెళ్ళిపోయాను. అక్కడొచ్చేసరికి ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ తిన్నాను. మళ్ళీ ఈరోజు తినడమే. చట్నీ వచ్చేసరికి శనగపప్పు చట్నీ, దాంతో పాటేమో శనగపప్పు, కొబ్బరి చట్నీ, దాంతో పాటు అల్లం చట్నీ. దాంతో పాటు బొంబాయి చట్నీ టైప్ బట్ కర్రీ ఉంటది. అంటే బంగాళదుంప ఉండదు. బావుంది. రెండొచ్చేసరికి రూ. 50. అది అయిపోయిన తర్వాత నీట్‌గా కిల్ చేసుకొని స్వీట్ పాన్ ఇంటికొచ్చేసాను. బాయ్.